ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అదే మష్రూమ్ బిర్యానీ అన్నమాట. ఇది టేస్ట్తో పాటు చాలా హెల్దీ కూడా అన్నమాట. సో మరి ఇది ఓన్లీ వెజ్ లవర్సే కాకుండా నాన్ వెజ్ లవర్స్ కూడా ఈ మష్రూమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టపడి తింటారు. ఇంకా లేట్ చేయకుండా ఈ మష్రూమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం నేను హాఫ్ ఆనియన్, పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని హాఫ్ ఆనియన్ వచ్చేసి మసాలా గ్రేవీ కోసం, హాఫ్ ఆనియన్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం కట్ చేసి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే మష్రూమ్స్ అనేవి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నానండి. కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బాస్మతి రైస్ వాటర్లో నానబెట్టి పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఒక 15 to హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్లో షాజీరా, బగారాకు, హోల్ గరం మసాలా అన్నమాట. టోటల్ హోల్ గరం మసాలా ఊరికే కొద్దిగా అలా వేసుకోవాలన్నమాట. మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్కి, దానికోసం వేసుకోవాలి. హోల్ గరం మసాలా వేసుకొని ఈ రైస్ని 75% కుక్ చేయాలండి. 75% అంటే ఆల్మోస్ట్ మనకి కుక్ అయ్యి ఇంకా కొద్దిగా పలుకు ఉంటుంది, లాస్ట్లో ఆ పలుకు వరకు కుక్ చేయాలి. అంటే ఆల్మోస్ట్ 75% మనకి రైస్ అనేది కుక్ అయిపోవాలి. మనం మసాలా రెడీ చేసుకుందాం బిర్యానీ కోసం. దీనికన్నా ముందు ఏంటి అని అంటే, మనము దేంట్లో అయితే బిర్యానీ చేసుకోవాలనుకుంటామో అదే గిన్నెలో ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి మనకి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా లైట్ బ్రౌనిష్ కలర్ రాగానే తీసేయాలి. ఒక్క నిమిషం లేట్ అయినా మళ్ళీ మనకి బ్లాక్ అయిపోతాయి అన్నమాట ఫ్రైడ్ ఆనియన్స్. నెక్స్ట్ వచ్చేసి కొన్ని కర్రీ లీవ్స్ కూడా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను క్రిస్పీగా. మనకి ఇవి బిర్యానీలో చాలా టేస్టీగా ఉంటాయండి. ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ మసాలా కోసం పచ్చిమిరపకాయలు, ఆనియన్స్, టమాటో, గ్రీన్ చిల్లీ టమాటో అండ్ ఆనియన్స్ అండ్ కర్డ్, పెరుగు, ఇవన్నీ రెడీ చేసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో బాండీలో ఆయిల్ తీసుకొని ఇందులో మనము ఆనియన్స్ గ్రేవీ కోసం, మసాలా కోసం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో పసుపు అలాగే పచ్చిమిరపకాయలు వేసేసేయాలి. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న టమాటోస్ని కూడా వేసేసేయాలి. ఈ టమాటోస్ అనేవి మనకి మంచి జ్యూసీ లాగా, అంటే గుజ్జులాగా ఫ్రై అవ్వాలన్నమాట. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి 10 minutes ఫ్రై చేస్తే టమాటోలు దగ్గరికి ఉడికిపోతాయి. అప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసేసుకోవాలి. అయితే ఈ మష్రూమ్స్ వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయొద్దండి. మష్రూమ్స్ అనేవి చాలా తొందరగా కుక్ అయిపోతాయి, చాలా సాఫ్ట్ అయిపోతాయి. ఒక 1 to 2 minutes మాత్రమే కుక్ చేసుకోవాలి. పచ్చివాసన పోవడానికి మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనము బిర్యానీ అంటే పెరుగు లేకుండా అస్సలు ఉండదు కదా. పెరుగు వేసేద్దాం. పెరుగు వచ్చేసి మనకి మంచి గ్రేవీ ఇస్తుంది బిర్యానీకి. ఇప్పుడు ఇందులో ఉప్పు అలాగే కారం, సాల్ట్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకోండి. ధనియా పౌడర్ వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ధనియా పొడి వేసాక చిటికెడు హోల్ గరం మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ చిటికెడు పించ్ ఆఫ్ వేయాలి. వేసి కలిపేసేయాలి. మనకు ఆల్మోస్ట్ అప్పటికే మష్రూమ్స్ అనేవి కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం 75% కుక్ చేసుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేద్దాం. ఇందులో ఒక లేయర్ లాగా వేసేసుకొని పైనుంచి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కర్రీ లీవ్స్, మీరు కావాలంటే కొత్తిమీర, పుదీనా, మింట్ కానీ కొరియాండర్ లీవ్స్ కానీ డెకరేట్ చేసుకోవచ్చు. ఒక 10 minutes దమ్ చేసుకోవాలి. అంటే మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. మనకి అప్పుడు కుక్ అయిపోయేది బిర్యానీ అనేది. లో ఫ్లేమ్లో జస్ట్ మూత పెట్టేసి ఆవిరి అనేది బయటకు రాకుండా దమ్ చేసుకోవాలి. వావ్, చూడండి మంచి స్మెల్ వస్తుందండి. ఇది బిర్యానీ టేస్ట్తో పాటు ఎంత హెల్దీ అంటే మష్రూమ్ అంత హెల్దీ అండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మష్రూమ్తోని. తప్పకుండా ఒకవేళ వెజ్ లవర్స్ ఉంటే మష్రూమ్ బిర్యానీ
చేసుకొని తినండి. మరి నాన్ వెజ్ లవర్స్ అంటే ఎప్పుడు నాన్ వెజ్ ఏం తింటారు? అప్పుడప్పుడు ఇలా వెజ్‌తో కూడా బిర్యానీ చేసుకొని తినండి. అద్భుతంగా ఉంటుంది. సో, ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. సో, ఇంకా మీకేమైనా రెసిపీస్ కావాలన్నా కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. తప్పకుండా మీకోసం చేస్తాను. అప్పటి వరకు ఇంకొక మంచి రెసిపీ వరకు టాటా! బై బై. లవ్ యూ ఆల్.